రా పద్మ. శేఖర్, ఎవర్రా ఈ అమ్మాయి? నాన్న, మా పొప్పేట గారి అమ్మాయి నాన్న, పేరు పద్మ. నమస్కారం అండి. నాన్న, ఇవాళ పెళ్లివారు వస్తున్నారుగా, జైకు సాయంగా ఉంటుందని నేనే రమ్మన్నా. మంచి పనే చేశావు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మీరు మీ అబ్బాయి సరిగ్గా ఒక్కలాగే ఉన్నారు. మనుషుల్లోనే కాదమ్మా, మనసుల పోలిక కూడా ఒక్కటే. వెళ్ళమ్మా, జయ లోపలుంది. బాగుందమ్మా న్యాయం. అత్త మీద పాపం దుత్త మీద చూపించినట్టు మధ్య మీ బావేం చేశాడని మేనరికం వదులుకున్నారు. ఈ గొడవంతా నాకేం తెలియదు. ఈ సంబంధం అన్నయ్య చూశాడు. అన్నయ్యే మోసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ పెళ్లి కొడుకు మాత్రం నాకేమీ నచ్చల. మీరు చూసారా? మీ మేనత్త కొడుకుని చూశాను, ఈ అబ్బాయిని చూశాను. ఇద్దరికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మా బావ బాగుంటాడా? చంద్రుడికైనా మచ్చుందేమో కానీ మీ బావకు అది కూడా లేదు. అంత అందంగా ఉంటాడు. నిజంగానా? పాత తగాదాలు ఎన్నుంటే మాత్రం కలిసిన సంబంధాన్ని కాదంటావా? మేనరికల్లో ఉండేచ్చా నువ్వు సరస్వం పరాయి వాళ్ళని చేసుకుంటే వస్తుందా? రాదు. నువ్వు మాయాబజార్ సినిమా చూసావా? చిన్నన్నయ్య చూపించాడు. శశిరేఖ ఏం చేసింది? బావ కోసమే ఎదురు చూసింది. అతన్నే పెళ్లి చేసుకుంది. నిజంగా ఆడపిల్లంటే శశిరేఖనే చెప్పాలి. ఇలా ప్రతిదానికి గంగిరెద్దులా తల ఊపడం వల్లనే ఈ మగాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఎలాంటి కష్టాన్నైనా కన్నీటితో మింగివేయడమే తప్ప నోరు తెరిచి చెప్పుకోలేకపోతున్నారు ఈ ఆడవాళ్ళు. అందుకే కాబోలు పెళ్ళయ్యాక చాలా మంది విచారంగా ఉంటారు. అవునవును. ఏది ఏమైనా మనకు సాంప్రదాయం అనేది ఒకటి ఉంది కదండి. శేఖర్, అమ్మాయిని ఇలా తీసుకురామని చెప్పు. నీ జీవితానికి ఇది ఒక అగ్ని పరీక్ష. నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. పెళ్లి పెద్దల ముందు ఎలా మసులుకోవాలో చెలాయి చెప్పావా? చెప్పావా? ఇప్పటిదాకా నోరు పోస్తుంటే. వెరీ గుడ్. అయితే చెల్లాయి తెలుగులో పెళ్ళైపోయింది అనమాట. త్వరగా తీసుకురా. జయ, అడుగు మీ బావ. సరిగా చూసావా? చూశాను. నేను చెప్పినట్టుగా లేడు? అవును, మీ చెల్లెలు ఇలా ఒకేసారి మారిపోయింది ఎందుకో? అది మారుండదు, మా నాన్నే దాన్ని మార్చుంటాడు. అవును పాపం, మీ అత్తయ్య కూడా. ఆ పేరెత్తకు, నాకు ఒళ్ళు మండిపోతుంది. అయితే మా ఇంటికి వెళ్ళి కాస్త ఐస్ వాటర్ తాగుదాం, మంట చల్లారిపోతుంది. పద్మ, వేళాకోళమా? చచ్చా, ఇప్పుడే వేళాకోళం. అరే, నిజంగా మీ ఒళ్ళు చూస్తే వేడితో కాలిపోతుంది. అవును, వేడి వేడిగానే ఉన్నట్టుంది. జ్వరం కూడా రావచ్చు. జ్వరమే? పోదండి, పోదాం. పద. నాన్న, నాన్న కాదు, నువ్వు నాకు బిడ్డవు కాదు. ఈ రోజు నుంచి నీ ముఖం నాకు చూపించకపో. సార్, నేర్చుకున్నా పెద్ద మనిషి నమ్మి ఉద్యోగం ఇస్తే నువ్వు నాకే ద్రోహం చేస్తావా? నేనేం ద్రోహం చేశాను సార్? ఇంతకైనా చేయలేయా? పెళ్లి గారి పిల్లని మా అమ్మాయిని లేవదీసిపోయి ఊరంతా ఊరెగుతావా? ఇది నమ్మక ద్రోహం కాదు. నాన్న, శేఖర్, నేను డిస్మిస్ చేస్తాను. గెట్ అవుట్. మళ్ళీ ఆఫీసులో కాలు పెట్టావో కాళ్ళు వెరుగుతాను. జాగ్రత్త. శేఖర్, ఆగండి. పద్మా, ఆయన వెళ్ళిపోతే నేను ఎలా చూస్తున్నానా? వారికి దూరమై నేను బ్రతకలేను. మా పెళ్ళైన తర్వాత నాకు రావాల్సిన వాటా నాకు పంచేయండి. వాటా కాదు కదా, ఈ పెళ్లి జరిగితే చిల్లి గవ్వ కూడా వేయను. చెప్పొస్తుంది, అడుగుతుంటా. నేనుండగా ఆవిడికి ఆ భయం ఏమీ ఉండదండి. అబ్బా, బయలుదేరండి మనగాడు. ఈయన ఇంజనీర్ కాకుండా లాయరే అయ్యుంటే ఆ మాట అనగలిగి ఉండేవాడివా? ఇప్పుడు మాత్రం మించిపోయింది లేదు. నా పెళ్ళైన తర్వాత నీ మీద దావా వేసి నా వాటా 10 లక్షలు పంచుకు తీరుతా. కట్టుగుడ్డలు లేకుండానే పంపించాలన్నా నీ ఉద్దేశం? నా బట్టలైనా తీసుకెళ్ళి. సరే, నీ బట్ట తప్ప మరేం ముట్టుకోవద్దు. వెళ్ళు. నాన్న, పదండి. ఎలా నటించినా బాగా. నా కోసం నువ్వు అనవసరంగా కష్టాలు కొని తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. పతి దైవమని నమ్ముకున్న సీతా సావిత్రి పడ్డ కష్టాల కన్నా ఇవి గొప్పవా ఏమిటి? మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. పద్మ, ఒకటి చేద్దామా?
చేద్దాం. ఏం చేద్దాం? ఏం లేదు. అబ్బా చెప్పండి. ఏం లేదు, ఏదైనా హోటల్లో ఒక రూమ్ తీసుకుందామా? అంటే మీ ఉద్దేశం? అదేం కాదు, ఎక్కడైనా ఉండాలి కదా అని. బాగుంది. రాజా రఘుపతిరావు గారు అబ్బాయి పెద్ద ఇంజనీరు, పెళ్లి కాని పిల్లని తీసుకువెళ్లి హోటల్లో పెడితే నలుగురు ఏమనుకుంటారు? అవునవును, నలుగురు ఏమైనా అనుకుంటారు. ఒకటి చేద్దామా? చేద్దాం. తిన్నగా మీ ఇంటికే వెళ్తాం. అమ్మ బాబోయ్, మా నాన్నగారు. అబ్బా ఎంత పిరికివారండి. నే పిరికివాడినా? ఆయన మా కన్న తండ్రి. ఆయనంటే భయం కాదు, భక్తి. భక్తుల వాళ్ళకి శక్తి కూడా ఉండాలి. మీరు ధైర్యంగా నిలబడి న్యాయంగా మాట్లాడితే వారు మాత్రం ఏమంటారేమిటి? ఏమన్నట్టావా? ఏమనరు. అయితే పద. అబ్బా ఇదండి ధైర్యం అంటే. ఏమిటలా జావకాడికి వస్తున్నారు ఒట్టి ఉత్తర కుమార్ లాగా? నేనున్నానుగా, భయపడకండి. నాకు భయం ఏంటి? రాయ్ చక్రవర్తి, అది ఆమె వెళ్ళిపోయిందా? ఎవరు? అత్తయ్య? ఆ మాట నాకు, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నయ్య, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళావు, ఇప్పుడు లగేజ్ తో వచ్చావు, ఏమిటి విశేషం? అది నీకు అనవసరం. ఇదిగో ఈ పెట్టే పద్మది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇది అవసరమా? అన్నయ్య, నీతులు చెప్పేవాళ్లే గోతుల్లో పడతారు. కొందరు అమ్మాయిలు స్నేహితులుగా వచ్చి కొంపకు చిచ్చు పెడతారు. చూడండి చూడండి, మీ తమ్ముడు ఏమంటున్నాడు? వాడు వట్టి లూజు, వాడి మాట పట్టించుకో. లూజా? నేను లూజా? ఈ చక్రవర్తి అంటే నీకు అంత తేలికైందనమాట. నాన్నగారు రాని ఆయనకు చెప్తూ ఆయన సమాధానం. మీ నాన్నగారు ఏమిటి వారి తాతగారికే జవాబు చెప్తారు కదండి. అవునవును. అవునవునా? ఉండండి. రండి పోదాం. ఒరే నాయనా, ఇది అమ్మాయి కాదు, అబ్బాయి చెప్పాయి. చలాయ్ చలాయ్. ఏంటన్నయ్యా? ఓకే, నువ్వు ఉండు, ఇప్పుడే వస్తా. ఆకలిస్తోందండి. నీకా? జయా, ఇప్పుడు నేను రావటానికి వీల్లేదు. కరెక్ట్, ఇప్పుడు నువ్వు నా సిస్టర్ అనిపించావు. ఏం జయ, రిస్తరికి వినిపించడా? కనిపించడం కూడా లేదు. ఓహో, వీడేమైనా నూరు పోసాడా నీకు? చెల్లాయికి ఎవరు నూరిపోశారో బాగా నూరిపోశారు, అందుకే కొంప ఇలా తయారైంది. హెల్ అండ్ డన్. ఏమిటా కూస్తున్నావు? చూసేది గాడిద, మాట్లాడేది మనిషి, ఏ మ్యాన్. ఏమిటా మాట్లాడుతున్నావు? అది కదన్నయ్య, చెల్లాయికి ఆ అమ్మాయి ఏం చెప్పిందా కనుక్కో. అయ్యో రామా, నేనా? ఏం చెప్పిందిరా? ఏం చెప్పిందా? మాయాబజార్ సినిమా నువ్వు చూసావా లేదా అని అడిగిందా లేదా చెల్లాయి? అడిగింది. అడిగింది. ఏ అడిగితే తప్పే ఉంది? అది అలా అడగండి. అడక్క. అది కదన్నయ్య, అంతటితో పోతే సరిపోయేది. మాయాబజార్ సినిమాలో శశిరేఖ మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంది, నువ్వు కూడా అలాగే చేసుకో, కానీ మీ అన్నయ్య తెచ్చిన లక్ష్మణ కుమార్ను మాత్రం సుతరాం చేసుకోవద్దు అని అంది. అట్లా అందా? She said. ఏం పద్మ, అట్లా అన్నావా? ఇదంతా ఉట్టి అబద్ధం అండి. ఇది మీ తమ్ముడు కల్పించిన కథ. ఏరా? మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానేమోనని కుళ్ళుతో కథలు చెప్పి మమ్మల్ని ఇద్దరిని వేరు చేద్దామని చూస్తున్నావా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా తనువులు వేరేనా, మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటే కదండి. జస్ట్ లైక్ లైలా మజ్ను. నోరెత్తావా మర్యాద కదా. పద్మ, నువ్వేం భయపడకు. జయ, పద్మకు నాకు భోజనం వడ్డించు. కావాలంటే నువ్వు భోంచేయి, నాన్న చెప్పండి మాత్రం పరాయి వాళ్ళకి ఎవరికి అన్నం పెట్టు. కరెక్ట్ కరెక్ట్. చక్రవర్తి, మీ సంపాదనతో బ్రతుకుతున్న వీళ్లకు ఎంత అహంకారం! మీరు తీసుకొచ్చిన మీ ప్రియురాలకు అన్నం పెట్టడానికి మీ నాన్నగారు అనుమతి కావాలా? చిచే, ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానం! అవును, అసలు వీళ్ళకు బుద్ధి ఉంటేగా. బుద్ధ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో వీళ్ళిద్దరికి నేను నేర్పుతా, మీరుండండి. చెల్లె, పలకా బలపం పట్ర నేర్చుకుందా. బాగు, లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. నేను ఎప్పటికైనా లోపలికి వచ్చేదాన్నే, నువ్వు బయటికి వెళ్ళేదానివే. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని, నువ్వు ఒకళ్ళింటికి వెళ్ళాల్సిన ఆడబొడుచు. పీచేయి. అన్నం కోసం ఏమిటి అక్రమ దాడి? ఈ పూట ఒక మనిషి ఎక్కువైంది, మీలో ఒకళ్ళు పస్తుండాలి. ఏమిటమ్మా, మా అన్నయ్య కట్టుకున్న పెళ్ళలాగా పెద్ద పెత్తనం చెలాయిస్తున్నావు? ఏ ఫుట్బాల్. ఎవరిని? ఫుట్బాల్? నేను ఫుట్బాల్? అవును, ఇలారా. కట్టుకున్న పెళ్ళాన్ని కాను, మీ అన్నయ్యని కట్టుకోబోయే పెళ్ళాన్ని. సిగ్గు సిగ్గు. తగ్గు తగ్గు. ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి మేళతాళాలతో వైభవోపేతంగా చేస్తాడు. చూస్తావుగా,
ఈ క్షణం నుంచి మీ ఇద్దరు నన్ను వదిన అని పిలవకపోతే మీ ఇద్దరి బుర్రల్ని రామకీర్తన పాడిస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. పిలుస్తాను వదినే 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 వదినే. ఏమండే మిమ్మల్నే కేవిటలా మెలికలు తిరిగిపోతున్నారు. కూర్చోండి వడ్డిస్తా. ఏమిటి అన్నం. ఓహో అయ్యో రావా, ఇంత భయపడితే రేపు సంసారం ఎలా చేస్తారండి? అది కాదు పద్మ, నాన్నగారు వస్తే ఏం గొడవ పెడతారోనని. ఛీ, ఏమిటండి మరీ పసిబిడ్డలా? పెళ్ళే ఏమిటే ఈ పాటి కారడజన్ బిడ్డల్ని కనుండేవారు. అలాగా అంత గొడవ జరిగిందా? జరగడం ఏమిటి, ఆ అమ్మాయి ఆటం బాంబు అయితే పైగా ఆవిడ గారితో చేరి అన్నయ్య తాళం కూడా వేస్తున్నాడు. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు? నన్ను కన్నట్లే అన్నయ్యని కూడా కన్నారు. నాన్న ఏమైతే మీరు ఊరుకోవద్దు, ఐసా పైసా తెచ్చి పరేసేయండి. చిన్న మనవి, నేను చెప్పానని అన్నయ్యతో చెప్పొద్దు, తంతాడు. మీ నాన్నగారు అడిగితే గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పండి. ఏమని? పద్మని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని. శేఖర్ శేఖర్ నాన్నగారు మంచినీళ్ళు తాగారుగా, ఇక పర్వాలేదు. ధైర్యంగా వీరుడిలాగా వెళ్ళి మీ నాన్నగారు ముందు నిలబడండి. పద్మని పెళ్లి చేసుకుంటాను అని నిర్భయంగా చెప్పేయండి. చెప్తాను. పద్మ, మన పెళ్లికి ఒకవేళ వారు అంగీకరించకపోతే? పెళ్లి చేసుకునేది మీరండి, ఇది నా సొంత విషయం అని సింహ పిల్లలా గర్జించి చెప్పండి. వెళ్ళండి. చెప్తా. ఇలా రా. పద్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అదే వాళ్ళ నాన్నగారు నా కారణంగానే వెళ్ళిపోమన్నారు. ఎందుకు ఎందుకు ఎందుకో నేనేం చెప్పను. చెప్పడానికి నోరు లేని వాడివి పెళ్లి కాని పిల్లను వెంట తీసుకొచ్చే ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? అబ్బే, వాళ్ళ నాన్నగారు పొమ్మంటే ఎక్కడుంటుంది పాపం, అందుకని తీసుకొచ్చా. ఏమిటమ్మా అది? పిల్లి పిల్లి పిల్ల మనదేలే, ఏం చేయదు, భయపడక పడుకో. ఎవరది? నేనే నాన్న. నువ్వా?
ఇక్కడేం చేస్తున్నావురా? నిద్రపోతున్నాను నాన్న. అదే కాదు, దాహం వేస్తాను, తలుపులో నుంచి చూసి కిటికీలో నుంచి లోపలికి వచ్చాను నాన్న. ఇది కాదు, ఇది ఇక్కడ పిల్ల, అదే కాదు పిల్లి, ఇది పాలు. ఉద్ధరించావులే, వెళ్తున్నాను నాన్న. నిన్నే వెళ్ళమంటుంటే. దండాలు బాబు. ఎవరు? నేను ధర్మన్నని బాబు. ధర్మన్న? ఎన్నేళ్ళయింది నిన్ను చూసి? ఎన్నేళ్ళైతే ఏం బాబు, తమరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు బాబు. కానీ తల నెరిసిపోయిందంటాం. ఇందులో విడ్డూరమే ఉంది ధర్మన్న. ఈ రోజుల్లో కుర్రవాళ్ళకే తల పండిపోతుంది. మన వాళ్ళు ఎత్తుకునే వయసులో పడ్డారు, ఇంకా అలాగే ఉంటుందా? బాబు గారు, మీరే బాబు గారు. ఎవరో దీని కూరలు పీకేశారు. అన్నా ధర్మన్న, ఎవరో చెప్పు. శేఖరం బాబు గారు. ఎంత పెద్దవారైనా ఎత్తుకొని పెంచిన వాడిని నేను మర్చిపోతానా బాబు? ఏం ధర్మన్న, కులసగా ఉన్నావా? అచ్చు పెద్దయ్య గారి. జయా, జయా, నువ్వు కాదమ్మా, జయన్ రమ్మను. జయా రామ్మా. ఇలా రామ్మా. ధర్మన్న, చెప్పు, ఈ అమ్మ ఎవరు? ఇప్పుడు తెలుస్తుంది. బాబు గారు, పెద్దవాళ్ళ ముందు ఇంత వినయంగా తలంచుకొని బంగార బొమ్మల ఎవరు నిలబడతారు బాబు? ఇంత నెమ్మది నిండుతనం ఈ రోజుల్లో ఏ ఇంటి ఆడబిడ్డకు వస్తుంది బాబు? ఈ తల్లి మీ ధర్మన్న, పప్పులో కాలేస్తున్నావు. లేదు బాబు గారు, ఈ అమ్మాయి మీ చెల్లయ్య లక్ష్మీదేవమ్మ గారి కూతురు.